అప్పుడే పట్నం నుంచి తిరిగొచ్చిన హాసిని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ అక్క కనిపించకపోవడంతో అక్క ఎక్కడికెళ్ళిందా అని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఆమెకి ఇంట్లో నుంచి శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఆమె కిటికీలో నుంచి లోపలికి చూస్తుంది. లోపల తన అక్క వెన్నెల బంగారు మామిడి చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది. హోరి దేవుడా, ఇది కళా నిజమా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఈ చెట్టు నిండా బంగారు మామిడికాయలున్నాయేంటి? వీటిని గనక అమ్మితే చాలా డబ్బొస్తుంది. అసలు నేను దీన్ని నమ్మలేకపోతున్నానే. అప్పుడే చెల్లెలు ఆ ఇంటి తలుపు కొట్టడం మొదలు పెడుతుంది. అక్కా, తలుపు తీయక్కా, నేను హాసిని వచ్చాను అంటూ తలుపు కొట్టడంతో కంగారుగా వెన్నెలా తలుపు తీసి తనని లోపలికి రమ్మని పిలుస్తుంది. ఇక తలుపులేసేస్తుంది. ఏంటక్కా ఇదంతా? నాకు చాలా అయోమయంగా ఉంది. మన ఇంట్లో బంగారు మామిడి చెట్టు ఉండడమేంటి? నాకిదొక మాయలాగా ఉందక్కా. ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా ఒక మాయ. ఇదెవ్వరికీ చెప్పొద్దు. మన ఇంటికి ఒక స్వామీజీ వచ్చారు. ఆయన మన ఇంట్లో ఒక వారం రోజులుంటానని చెప్పాడు. నేనేమో సరే అన్నాను. వారం రోజులు ఆయనకి ఆశ్రయం ఇచ్చాను. ఆయన వెళ్తూ వెళ్తూ ఇదిగో మనకొక మామిడి చెట్టుని నాటేసిపోయాడు. నేను దాన్ని చూసి స్వామీజీతో, ఏంటి స్వామి, నటింట్లో మొక్క నాటుతున్నారు? పైగా ఇది మామిడి చెట్టు. పెరిగితే చాలా ప్రమాదం జరుగుతుంది కదా. ఈ మొక్క పెరగదు కాని ఖచ్చితంగా నీకిది గొప్ప ఉపయోగాన్ని ఇస్తుందమ్మా. ఈ వారం రోజులు నువ్వు నాకు చాలా బాగా పరిచర్యలు చేశావు. అందుకే ఈ బహుమతి. ఈ మొక్కకి వారం రోజులు నీళ్లు పోయి, తర్వాత నీళ్లు పొయ్యాల్సిన అవసరమే ఉండదు. అందుకు నేను సరే అని చెప్పి స్వామి నన్ను ఆశీర్వదించాడు. అక్కడి నుంచి ఆయనేమో వెళ్ళిపోయాడు. వారం రోజుల నుంచి నీళ్లు పోస్తూనే ఉన్నాను. ఈరోజు ఉదయం నిద్రలే చూసేసరికి ఇదిగో చెట్టు మొత్తం ఇలా బంగారు మామిడి పండ్లతో నిండిపోయింది. ఈ మామిడి పండ్లు అమ్ముకుంటే మనం సంతోషంగా ఉండొచ్చు చెల్లి. ఆ మాటలకి తను కూడా చాలా సంతోషపడుతుంది. ఇద్దరు కూడా వాటిని ఎలాగైనా అమ్మాలని నిర్ణయించుకుంటారు. ఇక మామిడి పండ్లు మొత్తం కోసి పట్టణంలో ఉంటున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అతను బంగారం పనిచేసే షావుకారు. అతను ఆ బంగారు మామిడి పండుని చూసి అతని మనసులో ఇలా అనుకుంటాడు. ఇవి చాలా ఖరీదైన బంగారు మామిడి పండ్లు. ఇవి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అని అనుమానంతో అదే ప్రశ్నని బాగానే అడుగుతాడు. వాళ్ళు జరిగిన విషయమంతా చెప్తారు. కాని అతను మాత్రం అస్సలు నమ్మడు. తిరిగి వాళ్లతో, ఎక్కడి నుంచి దొంగతనం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు వీటిని? నిజం చెప్పండి, లేదంటే పోలీసులు ఇప్పుడే పిలుస్తాను. అందుకు వాళ్ళు చాలా కంగారు పడుతూ ఏడుస్తూ జరిగిన విషయమంతా మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తూనే ఉంటారు. కాని ఆ షావుకారు మాత్రం అస్సలు నమ్మడు. ఇక వాళ్ళక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. అతను వెంటనే వాళ్ళని పట్టుకుని ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేస్తాడు. వెంటనే పోలీస్ అధికారి అక్కడికొస్తాడు. అక్కా చెల్లెలిద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. స్వామి, నువ్వు మాకు మేలు చేయాలని అనుకున్నాను, కాని ఇది మాకు కీడులాగా మారుతుంది స్వామి. నువ్వేదో ఒకటి చెయ్యి. నువ్వు ఎక్కడున్నావో మాకు తెలీదు. ఈ పేద అమ్మాయిని కాపాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. హాసిని ఆమెను ఓదారుస్తుంది. పోలీస్ అధికారి అక్కడికొస్తాడు. అసలేం జరిగింది అని అడుగుతాడు. షావుకారేమో జరిగిన విషయమంతా చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగును తెరిచి చూపిస్తాడు. అందులో బంగారానికి బదులు అన్ని రాళ్లే ఉంటాయి. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి సేటు, ఇదంతా నాకేం అర్థం కావడం లేదు. నీకిదేమైనా ఆషామాషిగా ఉందా? లేదండి, నీ చూసినప్పుడు ఇదంతా బంగారమే. కానీ ఇప్పుడు ఇది ఎందుకు రాళ్ళలాగా మారిపోయాయో నాకు అర్థం కావడం లేదు. ఆయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడండి. మేం తీసుకొచ్చింది రాళ్లే. మేము వజ్రాల కోసం వెతుకుతూ ఉంటాము. అప్పుడు మాకు ఇవి కొంచెం ఒరిజినల్ లాగా, కొంచెం మెరుపుగా కనబడ్డంతో తీసుకొచ్చి వజ్రాలే కదా అని చూడమని చెప్పాను. ఇంతలోనే ఈయన ఇంత రచ్చరచ్చ చేశాడు అంటూ హాసిని అబద్ధం చెప్తుంది. పోలీస్ ఆఫీసర్ని తిట్టి వెళ్లిపోతాడు. వెన్నెల, హాసిని వాటిని తీసుకుని బయటకొచ్చేస్తారు. బయటకొచ్చిన తర్వాత అవి మళ్లీ తిరిగి బంగారంలాగా మారిపోతాయి. వెన్నెల, హాసిని ఆ పోలీస్ ఆఫీసర్ని పిలిచి వాటిని చూపించి జరిగిన నిజమంతా చెప్తారు.
అతను కూడా చాలా ఆశ్చర్యపోతాడు. ఇక వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం వాళ్లతో పాటు కలిసి ఇంటికొస్తాడు. ఇంట్లో బంగారు మామిడి చెట్టును చూసి ఆశ్చర్యపోతాడు. మీరేం కంగారు పడకండి, మీ మాట నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇవి అమ్మి పెట్టి డబ్బు మీ చేతికి ఇచ్చే బాధ్యత నాది. నేను అందరిలాంటి వ్యక్తిని కాదు, నేను మోసం చేయను. ఒకవేళ మోసం చేస్తే ఏం జరుగుతుందో కూడా నేను చూశాను కదా. ఆ మాటలకు వాళ్ళు చాలా సంతోషపడుతూ అతన్ని పూర్తిగా నమ్ముతారు. వాటిని అమ్మి పెట్టమని అతని చేతికిస్తారు. ఇక అతను వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. అతను అలా వాటిని తీసుకెళ్లి డబ్బు తీసుకుని తిరిగి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ డబ్బు మొత్తం వాళ్ళకే ఇస్తాడు. మీకు చాలా కృతజ్ఞతలు, మమ్మల్ని ఒక అన్నయ్యలాగా ఆదుకున్నారు. మీ రుణాన్ని మేము ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. మేమైతే మీకు ఈ బంగారు మామిడి పండునిస్తాం. మీరు వాటిని తీసుకెళ్లి అమ్ముకొని సంతోషంగా ఉండండి. నాకైతే ఏమొద్దమ్మా, మీరు ఆ మాట అన్నారు అంతే చాలు. నిజంగా నాకు అవసరం ఉంటే ఖచ్చితంగా నేను తీసుకుంటానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఇక వాళ్ళు ఆ డబ్బుతో చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. వాళ్ళ కష్టాలు మొత్తం తీరిపోతాయి. ఉన్న డబ్బుని లేని వాళ్ళకి అందజేస్తారు. బాగా డబ్బున్న వాళ్ళకి డబ్బు అవసరమైతే వడ్డీ లేకుండా డబ్బులివ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు స్వామీజీ వెన్నెల, హాసిని వాళ్ళ దగ్గరికి వస్తాడు. చూడమ్మా, నేను మీకిచ్చిన వరం ఈ రోజుతో పూర్తయిపోతుంది. ఈ మామిడి చెట్టుని బయట నాటండి. ఇది సాధారణమైన మామిడిలాగా మారిపోతుంది. తప్పకుండా స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. దీని ద్వారా మేము ఇంకా ఎక్కువ డబ్బు ఉన్నా మాకు దురాశ కలుగుతుందేమో. మీరు చెప్పినట్టే చేస్తాం స్వామి. అవును స్వామి అని అంటూ ఇక ఆ మొక్కను తీసి బయట పెడుతూ ఉండగా అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అమ్మా, నాకిప్పుడు డబ్బులు చాలా అవసరంగా ఉంది. నాకు మీరు సహాయం చేయగలరా? వెన్నెల అప్పుడు జరిగిన విషయమంతా చెప్తుంది. పైగా తన ఇంట్లో ఉన్న డబ్బంతా చాలా మందికి వడ్డీ లేకుండా డబ్బును అప్పుగా ఇచ్చామని చెప్పడంతో అతను చాలా నిరాశ చెందుతాడు. అప్పుడు స్వామీజీతో చాలా బాధపడుతూ, స్వామి, మీరు నా యందు దయ చూపించండి. నాకు డబ్బు చాలా అవసరం ఉంది. నా భార్య ఆసుపత్రిలో ఉంది. నా భార్యను బ్రతికించుకోవడానికి డబ్బు కావాలి స్వామి. చూడు నాయనా, ఈ కుటుంబానికి నువ్వు మేలు చేసిన వ్యక్తివని నాకు అర్థమవుతోంది. మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఈ మొక్కని నీ నట్టింట్లో నాటు. భగవంతుడు దీని మాయాశక్తిని ఖచ్చితంగా పెంచుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్తాడు. వెన్నెల ఆ బంగారు మామిడి మొక్కని అతనికిస్తారు. అతను దాన్ని తీసుకొని స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడ్నుంచి దాన్ని తీసుకుని ఇంటికెళ్తాడు. స్వామీజీ చెప్పినట్టుగానే దాన్ని నట్టింట్లో నాటుతాడు. చూస్తూ ఉండగానే అది బంగారు రూపంలోకి మారి బంగారు మామిడి పండ్లను ఇస్తుంది. దాన్ని చూస్తూ అతను ఎంతగానో సంతోషపడిపోతూ వాటిని తీసుకుని అమ్మి డబ్బు తీసుకుని హాస్పిటల్లో కడతాడు. ఈ విధంగా బంగారు మామిడి పళ్ళతనికి ఉపయోగపడతాయి. రోజులు గడిచిన తర్వాత ఆ మామిడి చెట్టు ఆ మాయని కోల్పోతుంది. అతను ఆ చెట్టుని ఇంటి ముందు నాటేస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ మామిడి పండు చెట్టు తియ్యటి మామిడి పండ్లను ఇస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే వెన్నెల, హాసిని ఆ పోలీస్ అధికారి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అన్నయ్య గారు, మనకు ఈ మామిడి చెట్టు ఇచ్చిన స్వామీజీ మరణించారు. ఈ విషయం తెలుసుకుని మేము చాలా బాధపడ్డాం. కనీసం ఆయన చివరి చూపు కూడా మనకి దక్కలేదు. ఆయన హిమాలయ పర్వతంకి వెళ్ళిపోయి అక్కడే మరణించారట. కొందరు స్వామీజీలు మాకు చెప్పారు. ఆ మాట విని పోలీస్ అధికారి కూడా చాలా బాధపడుతూ ఆయన గుర్తుగా మనకి చెట్టు ఉండిపోయింది అంటూ దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానని చెప్తాడు. అన్నయ్య గారు, ఈ మామిడి పండ్లు కొన్ని మాకు ఇవ్వండి. మేము వీటిని నాటుకొని ఆయన గుర్తుగా వాటిని పెంచుకుంటాము. అందుకు అతను కూడా సరే అంటాడు. కొన్ని మామిడి పండ్లని ఇస్తాడు. వాళ్ళు మామిడి పండ్లను తిని విత్తనాలను ఇంట్లో నాటుతారు. ఆశ్చర్యంగా అవి పెద్దగా మారి బంగారు మామిడి పండుగా మారతాయి. వాళ్ళు దాన్ని చూసి కంగారు పడతారు. ఏమిటి మాయా, చాలా ఆశ్చర్యంగా ఉంది.
బంగారు మామిడి పళ్ళు మళ్ళీ కాయడమేంటి? దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఎవరికో వీటి ఉపయోగం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాలనక్క. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక పేద కుటుంబం అక్కడికి వస్తుంది. వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు వెన్నెల హాసిని వాళ్ళు ఆ చెట్లకున్న పండ్లను కోసి ఇస్తారు. ఈ బంగారు మామిడి పండ్లు అమ్ముకొని డబ్బు తెచ్చుకోండి, మీ జీవితం అంతా మారిపోతుంది. దాంతో వాళ్ళు ఎంతో సంతోషంగా వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా బంగారు మామిడి పండ్ల కోసం అక్కడికి ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ బాధలు చెప్పుకొని అవి తీసుకుని వెళ్ళిపోతారు. వెన్నెల హాసిని ఇద్దరు కూడా కాదు అనకుండా వాళ్ళందరికీ వాటిని ఇస్తూ ఉంటారు. అయితే ఈ మామిడి పండ్లు ఎవరికీ ఉపయోగం లేని సమయంలో సాధారణమైన మామిడి పండ్లలాగా ఉంటాయి. ఎవరైనా ఆపద అన్న సమయంలో అవి బంగారు మామిడి పండ్లలాగా మారిపోతాయి. ఆ విషయం తెలుసుకుని వాళ్ళు కూడా సంతోషపడతారు. అవసరమైన వాళ్ళకి వీటిని అందిస్తూ సంతోషంగా ఉంటారు. కృష్ణపల్లి గ్రామంలో శాంతి అనే టీచర్ ఉండేది. ఆమెకు పిల్లలకు పాఠాలు చెప్తూ ఉండగానే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. దాని గురించి ఈ విధంగా ఆలోచిస్తుంది. ఈ పిల్లలకు కొంచెం ఇంటర్వ్యూలో దొరకంగానే బయటకెళ్తున్నారు. ఏదైనా తినడానికి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వచ్చింది వేసవికాలం కదా, పుచ్చకాయ జ్యూస్, పుచ్చకాయకు సంబంధించిన అన్ని ఐటమ్స్ పెడితే పిల్లలు ఖచ్చితంగా తీసుకుంటారు. నేను చెప్తే ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ ఆలోచన చాలా బాగుంది అని అనుకొని మరొకటి ఆ బిజినెస్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. అక్కడుండి పనిచేయడానికి ఒక పనివాణ్ణి కూడా ఏర్పాటు చేస్తుంది. అలా 2-3 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆమె పనిచేసే స్కూల్ ముందే పుచ్చకాయ వ్యాపారాన్ని మొదలు పెడుతుంది టీచర్. ఇక ఆ రోజు స్కూల్కెళ్లిన తర్వాత పిల్లలతో, చూడండి పిల్లలు, మన స్కూల్ ముందు పుచ్చకాయకి సంబంధించిన అన్ని కూడా దొరుకుతాయి. జ్యూస్, పుచ్చకాయ కుల్ఫీ, పుచ్చకాయ చాక్లెట్స్ అన్ని కూడా ఉంటాయి. మీరందరూ కూడా బయట ఏది పడితే అది తినకండి, అస్సలు మంచిది కాదు. పుచ్చకాయతో చేసినవి తింటే మీ ఆరోగ్యం, అలాగే వేసవికాలం కాబట్టి మీ బాడీలో మంచిగా వాటర్ నింపుతుంది. అందరూ కూడా టీచర్ చెప్పినట్టు వింటారా? ఆ మాటలు విన్న పిల్లలందరూ కూడా, అవును టీచర్, మీరు చెప్పినట్టే ఇక్కడే తీసుకుంటాం అని అంటారు. ఇక ఇంటర్వ్యూలకి పిల్లలందరూ కూడా బయటకొస్తారు. టీచర్ చెప్పినట్టుగానే పుచ్చకాయ షాప్కెళ్ళి పుచ్చకాయలు తీసుకుంటూ ఉంటారు. అలా పిల్లలు ఆనందంతో వాటిని తీసుకుంటూ ఉంటే టీచర్కి చాలా లాభం వస్తుంది. అలా రోజు పిల్లలు తీసుకుంటూ ఉంటారు. అయితే వారిలో వెన్నెల అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి చాలా పేదమ్మాయి. ఆ అమ్మాయి ఇంటర్వెల్ సమయంలో క్లాస్లోనే కూర్చొనుంటుంది. దాన్ని గమనించిన టీచర్, ఏవైంది వెన్నెల, నువ్వీరోజు బయటికెళ్ళలేదు? ఈరోజు మా నాన్నగారు డబ్బులివ్వలేదు టీచర్, అందుకే నేను బయటకెళ్ళి ఏం తెచ్చుకోలేదు. ప్రతిరోజు డబ్బులంటే మా నాన్నకి కష్టంగానే ఉంటుంది కదా, మాది కొంచెం పేద కుటుంబం టీచర్. ఆ మాటలకి టీచర్ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజేమో గడిచిపోతుంది. ఆ రోజు వెన్నెలతో పాటు మరో అమ్మాయి సరోజ కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు మీ ఇంట్లో కూడా నీకు డబ్బులివ్వలేదా? అవును, ఈరోజు మా ఇంట్లో డబ్బులు ఇవ్వలేదు, అందుకే నేను కూడా ఈరోజు ఆ పుచ్చకాయ షాప్కి వెళ్ళలేదు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం టీచర్ గమనిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొంతమంది ఎవరైతే పేదవాళ్ళుంటారో వాళ్ళు చిన్నగా రోజు ఆ షాప్లో కొనడం మానేస్తారు. దానివలన టీచర్ వ్యాపారం ఉన్నంత లాభాలు రాదు. ఒకరోజు అక్కడ పనిచేస్తున్న వ్యక్తితో, పిల్లలు చాలా తక్కువ మంది వస్తున్నారు కదా? అవును మేడం, చాలా తక్కువ మంది వస్తున్నారు, అందుకే మనకి ఆదాయం కూడా చాలా తక్కువ వస్తోంది. దీనికి మీరే ఏదైనా పరిష్కారం చేయాలి. దీనికి ఖచ్చితంగా పరిష్కారం నేను చేస్తాను అని అక్కడి నుంచి స్కూల్లోకి వెళ్ళిపోతుంది. ఇక పిల్లలకు పరీక్ష సమయం రానే వస్తుంది. పిల్లలందరూ చాలా చక్కగా పరీక్ష రాస్తారు. కానీ టీచర్ పేపర్లు మాత్రం ఎవరైతే తన షాప్లో పుచ్చకాయ కొనుక్కున్నారో వాళ్ళందరికీ మార్కులు తక్కువ వేస్తుంది.
వెన్నెల బాగా చదువుతుంది. వెన్నెలకు కూడా మార్కులు బాగా తక్కువగా రావడంతో, టీచర్, నాకు మార్కులు పొరపాటుగా పడ్డాయి. నేను బాగా రాశాను, కానీ నేను ఫెయిల్ అయినట్లు మెన్షన్ చేశారు. ఒకసారి మీరే పేపర్ చూడండి టీచర్. అంతే. టీచర్ చాలా కోపంగా, నాకంటే నీకెక్కువ తెలుసా? నేనందరికీ మార్కులు సరిగ్గానే వేశాను. పొరపాటు ఏం జరగలేదు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే రండి, చెప్తాను. ఆ మాటలకి వాళ్ళు చాలా భయపడతారు. టీచర్ దగ్గరికి అస్సలు వెళ్లరు. బాగా చదివే వాళ్ళు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు తిరిగి ఆమెను ప్రశ్నించరు. ఇక టీచర్ ప్రోగ్రెస్ కార్డ్ నుంచి రేపు అందరూ మీ పేరెంట్స్ చేత సంతకం చేయించుకొని రావాలి అంటూ చెప్తుంది. పిల్లలందరూ సరే అని సమాధానం చెప్తారు. వాళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో అని. వెన్నెల అయితే చాలా భయపడుతుంది. కాని తన తండ్రి తనకు జరిగిన విషయాన్ని చెప్తుంది. తన తండ్రి ఆ విషయమంతా విని, సరే అమ్మా, ఇప్పుడు నేను సంతకం చేస్తాను. కానీ టీచర్ గారు చక్కగా చదువు, ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పారు కదా. సరే నాన్న, ఈసారి ఫెయిల్ అస్సలు అవ్వను అని అంటుంది. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల చేత తిట్లు తింటారు. వాళ్ళ తల్లిదండ్రులు సంతకం చేయడానికి కూడా ఏమాత్రం ఇష్టపడరు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు స్కూల్లో టీచర్, ప్రోగ్రెస్ కార్డు మీద అందరు సంతకాలు పెట్టించుకొని వచ్చారా? కొంతమంది పిల్లలు పెట్టించుకొని వచ్చామని అంటారు. మరికొందరేమో లేదు టీచర్ అంటూ పైకి లేస్తారు. అయితే మీరందరూ ఈరోజు మొత్తం అలాగే నిలబడాలి, క్లాస్ అయిపోయేంత వరకు కూడా అంటూ కఠినంగా వాళ్ళని శిక్షిస్తుంది. ఇక ప్రతిరోజు కూడా టీచర్ ఎవరైతే తన షాప్ దగ్గరికి వెళ్ళట్లేదో వాళ్ళందర్నీ గమనించి కావాలనే వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు ఎవ్వరు కూడా ఆ షాప్ దగ్గరికే వెళ్లరు. ఒకరోజు టీచర్ ఎవరైతే షాప్ దగ్గరికి వెళ్లడం లేదు ఆ పేదవాళ్ళందరినీ పిలిచి ఒక రూంలోకి తీసుకెళ్తుంది. చూడండి, మీరు సరిగ్గా చదవడం లేదు, నేను చెప్పింది చెప్పినట్టు సరిగ్గా చెయ్యడం లేదు, అందుకే మీకు మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి. అందుకే నేనేం చెప్తున్నానంటే, పుచ్చకాయలు తినడం వల్ల మీకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో మీరు ఖచ్చితంగా వాటిని తీసుకొని తినండి, లేదంటే మీరు ఇలాగే ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఆ మాటలు వింటున్న వెన్నెల తన మనసులో, ఓ, ఇప్పుడు నాకు విషయమంతా అర్థమైంది. టీచర్ తన బిజినెస్ ని పెంచుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారన్నమాట. కావాలని మార్కులు తగ్గించడం, కావాలని పనిష్మెంట్ ఇవ్వడం లాంటివి చేస్తోంది. ఈసారి పరీక్షల్లో ఇవి ఇలాగే చేస్తే ప్రిన్సిపల్ దగ్గరికి ఖచ్చితంగా ఏమైనా సరే ఇవన్నీ నేను తీసుకెళ్తాను అని గట్టిగా నిర్ణయించుకుంటుంది. వెన్నెల, నీకు చెప్పింది అర్థమైంది కదా? నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్కి కూడా మార్కులు తగ్గడానికి కారణం అదే. నేను చెప్పినట్లు మీరు చేశారు కదా? అక్కడుండే వాళ్ళంతా అవునంటూ సమాధానం చెప్తారు. వాళ్ళ మాటలకి పిల్లలు సరే అని అంటారు. ఆమె చాలా సంతోషపడుతూ తన మనసులో, ఖచ్చితంగా నా బిజినెస్ మళ్ళీ మొదటి స్థాయికి చేరుకుంటుంది, మంచి లాభాలొస్తాయి అంటూ ఆనందపడుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు టీచరు మాట నమ్మి వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చి మరీ పుచ్చకాయల షాప్కెళ్లి పుచ్చకాయ ముక్కలు కొనుక్కుంటూ ఉంటారు. వెన్నెల మాత్రం అస్సలు అలాంటివి ఏవీ చేయదు. ఇక పరీక్షలు దగ్గరకొస్తున్నాయని అందరూ చదువుకుంటూ ఉంటారు. అందరూ చాలా బాగా పరీక్ష రాస్తారు. వాళ్ళందరూ కూడా టీచర్ గారు చెప్పినట్టుగానే వినడంతో టీచర్ గారు అందరికీ మంచి మార్కులు వేస్తుంది, ఒక్క వెన్నెలకి తప్ప. టీచర్ గారు పేపర్లు దిద్ది అందరికీ ఇస్తుంది. వెన్నెల మళ్ళీ ఫెయిల్ అవుతుంది. వెన్నెల ఏడుస్తూ టీచర్తో, మీరేదో తప్పుడు ఉద్దేశంతోనే నాకు మార్కులు కావాలని తగ్గించి వేసి నన్ను ఫెయిల్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు వెన్నెల? కొంచెమైనా సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా? నోరు మూసుకొని ఆ పేపర్ ఇలా ఇవ్వు. నేనివ్వను టీచర్, ఇప్పుడే దీన్ని ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకెళ్తాను అంటూ అక్కడి నుంచి బయటికి పరిగెడుతుంది. టీచర్ కూడా ఆమె వెంటే పరిగెడుతుంది.
వెన్నెల సరాసరి ప్రిన్సిపల్ దగ్గరికెళ్ళి, సార్, నేను రాసిన ఈ పేపర్ మీరు చెక్ చేయండి. 100కి 100 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. టీచరే కావాలని నన్ను ఫెయిల్ చేస్తోంది. ఎందుకు అంటే మన స్కూల్ ఎదురుగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అది బాగా సాగడం కోసమే పిల్లలకి మాయ మాటలు చెప్తున్నారు అంటూ జరిగిన విషయమంతా వెన్నెల పూసగుచ్చినట్లుగా చెప్తుంది. దీంతో ప్రిన్సిపల్ ఆ పేపర్ని చూసి, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చాలా బాగా రాసావమ్మా, అయినా కూడా ఫెయిల్ ఎందుకు చేసింది? మీ క్లాస్ టీచర్ని ఒకసారి రమ్మని చెప్పు అని అంటాడు. బయట వాళ్ళ మాటలన్నీ వింటున్న టీచర్ కంగారుగా అక్కడికొస్తుంది. ఏంటి టీచర్ ఇది? ఈ పేపర్ నేను మొత్తం చూశాను, అంతా బాగానే ఉంది కదా, మీరెందుకు మార్కులు తగ్గించారు? అదేదో పొరపాటున జరిగిపోయింది సార్, నేను మళ్ళీ ఇంకోసారి రీకరెక్ట్ చేసి ఇస్తాను. పాప ఏదో చెప్తోంది, అది నిజమేనా? అయ్యో, పాప బిజినెస్ గురించి ఏదో చెప్పింది కదా, అదంతా అబద్ధం, మీరమ్మాయి మాటలు నమ్మకండి. పాప బిజినెస్ గురించి చెప్పిందని మీకెలా తెలుసు? మీరు బయట ఉండి మొత్తం వింటున్నారు కదా. అయ్యో, అదేమి లేదు సార్, పాప ఏడుస్తోంది, మీ దగ్గరకు పరిగెత్తిందని నేను కూడా వచ్చాను అంతే అంటూ టీచర్ బుకాయిస్తుంది. ఇలాగే లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగిందని చెప్పావు కదా, లాస్ట్ టైం పేపర్స్ అలాగే, లాస్ట్ టైం ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రమ్మని చెప్పు. సరే సార్ అని చెప్పి పేపర్లు అలాగే కొంతమంది పిల్లల్ని తీసుకుని వస్తుంది. ఆ పేపర్లన్నీ చూసి ప్రిన్సిపల్కి మొత్తం అర్థమవుతుంది. దాంతో ప్రిన్సిపల్ చాలా కోపంగా, గౌరవమైన వృత్తిలో ఉండి మీరు చేసే పనులివా? మీరు పిల్లల్ని ఎలా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దగలరు చెప్పండి? ఇలాంటి టీచర్ ఉన్నందుకు మేం సిగ్గుపడుతున్నాం. మిమ్మల్ని నేను డిస్మిస్ చేస్తున్నాను. ఇంకెప్పుడు ఈ స్కూల్కి రావాలని అనుకోకండి. సార్ సార్ సారీ సార్, ఇంకెప్పుడు అలా జరగదు సార్ అంటూ తన తప్పుని ఒప్పుకుంటుంది. అయినా ప్రిన్సిపల్ ఆమెను క్షమించడు. ఉద్యోగం పోవడంతో ఆమె చాలా బాధపడుతుంది. ఇక ప్రిన్సిపల్ ఆ వ్యాపారాన్ని కూడా తీసేస్తాడు. అక్కడొక కొత్త టీచర్ రావడంతో పిల్లలందరూ సంతోషపడతారు. ఇక పాత టీచర్ చాలా బాధపడుతూ తను చేసిన తప్పు వలన వ్యాపారం, ఉద్యోగం రెండూ పోయిందని బాధపడుతూ ఇక ఆ తప్పు చేయకూడదని ఆ ఊరొదిలిపెట్టి మరో గ్రామానికి వెళ్లి అక్కడ టీచర్గా ఉద్యోగం సంపాదించి పిల్లల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది.